ఆరాధన ఎవరు చేయగలరు, ఎవరు చేస్తారు, ఎలాంటి పరిస్థితిలో చెయ్యాలి లేదా చెయ్యొచ్చు అనే అంశం కోసం మనం ధ్యానించుకుందాము. ఆరాధన ఎవరు చేస్తారు? హల్లెలూయా. అసలు ఎందుకు చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఎవరు చెయ్యగలరు, ఎలాంటి పరిస్థితుల్లో చెయ్యొచ్చు, చేయగలం, ఎందుకు చెయ్యాలో తెలుసండి. చాలా దినాల నుంచి వాక్యం చదువుతున్నాం, ఆలకిస్తున్నాం. ఎందుకు చేయాలి? ఏసయ్యని ఎందుకు ఆరాధన చేయాలంటే తెలుసా? ఎవరైనా చెప్తారా? ఎందుకు చెయ్యాలి? యోగ్యుడే, ఆరాధన యోగ్యుడే, యోగ్యుడు కాబట్టి చెయ్యాలి. ఇంకా చెప్పాలి. 100వ కీర్తనలో ఉంది కదా కరెక్ట్ ఆన్సర్. పుట్టించారు, కాపాడుతున్నారు, పోషిస్తున్నారు కదా. యెహోవా పట్టణాన్ని కాపాడిని అలా దాని కావలకాయ వారి ప్రయాస పెద్ద మాట. ప్రభు మనల్ని పుట్టించారు, పోషిస్తున్నారు, కాపాడుతున్నారు. ప్రభు మనల్ని పుట్టించకపోతే మనము మందిరంలో ఉండేవారమే కాదు, పోషించకపోతే ఎలా ఉండేవారము, కాపాడకపోతే దేవుని మందిరంలో సజీవులుగా ఉండేవారం కాదు. హల్లెలూయా. అందుని బట్టి దేవుని మనము మహింపరచాలి, ఆరాధించాలి. అయితే ఆరాధన ఎవరు చేయగలరు, చేస్తారు? ఎవరండి? నిజమైన ఆరాధన, ప్రభు కోరుకునే ఆరాధన. ఆరాధన అంటే చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, వాద్యాలు వాయించడమే మనం అనుకుంటాం. కొన్నిసార్లు ప్రభు అలాంటి ఆరాధనలు అంగీకరించరు. అంగీకరించకపోవడం బట్టి ఆశీర్వాదం కాదు కదా, మన జీవితంలోకి ఏమొస్తుంది? శాపం వస్తుంది. సౌలు ఆరాధన చేశాడు, ఆశీర్వాదం కాదు కానీ శాపంగా మారిపోయింది. ఉజ్జియా దేవుని మందిరానికి వచ్చి ఆరాధన చేశాడు, ఆశీర్వాదం కాదు కానీ శాపం వచ్చేసింది. హల్లెలూయా. కాబట్టి ఆరాధన ఎవరు నిజంగా చేయగలరు? నిజమైన ఆరాధన, ప్రభు కోరుకునే ఆరాధన, ప్రభు ఇష్టపడే ఆరాధన. ఆ ఆరాధనలో వచ్చి విడుదల, స్వేచ్ఛ, స్వాతంత్రం, అద్భుతాలు జరిగించే ఆరాధన ఎవరు చేయగలరు? ఎవరు చేయగలరు? ఎవరు చేయగలరు? ప్రభుని ప్రేమించేవారు మాత్రమే చేయగలరు కదా. ప్రభుని ప్రేమించేవారు మాత్రమే చేయగలరు. ప్రభుని ప్రేమించడం అంటే, ప్రభుని ప్రేమించడం అంటే ప్రేమిస్తున్నానంటే ప్రేమించినట్టేనా? ఏం పేతురుని ప్రభు అడుగుతారు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు అవును ప్రభువా అని అంటే ప్రభు ఊరుకోవచ్చు కదా. మళ్ళీ ఎందుకు అడుగుతారు? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభువా. మళ్ళీ ఎందుకు అడుగుతారు? నిజంగా కరెక్ట్ అయితే ఎందుకు అడుగుతారు మూడోసారి? పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటే ప్రేమిస్తున్నాను అని చెప్పి ఆయన, నీవు సమస్తము కూడా ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఇంకొకసారి చదువమ్మా. యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఉంటుంది. నన్ను ప్రేమించున్నావని మూడవసారి ఆయన అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తము ఎరిగినవాడు, నిన్ను ప్రేమించున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ప్రభువా నిజంగా నేను ప్రేమిస్తుంది, వ్యసనపడి బాధపడుతూ, ప్రభు నన్ను ఇంకా నమ్మట్లేదు అని చెప్పి ఆయన వ్యసనపడి బాధపడుతూ, ప్రభువా సమస్తము నీకు తెలుసు కదా, నా హృదయము ఎలా ఉందో అని చెప్పి పేతురు గారు ప్రభుతో సమాధానం చెప్పడం జరిగింది. మరి ప్రభువు అదే ప్రశ్న నిన్ను అడిగితే నువ్వు పేతురులకు ధైర్యం చెప్పగలవా? ప్రభు నీకు సమస్తము తెలుసు ప్రభువా, నేను నిజంగా నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు ప్రభువా అని మనం చెప్పగలమా? హల్లెలూయా. సంఘంలో చెప్పొచ్చేమో కానీ యేసు నేను ప్రేమిస్తున్నాను, యేసు మాట నేను వింటున్నానని సంఘంలో చెప్పొచ్చేమో కానీ దేవుని ఎదుటి మొత్తానికి
ఎవరు చెప్పలేరు. హల్లెలూయా. నిజంగా ప్రేమించిన వాళ్ళు మొత్తానికి చెప్పగలరు ధైర్యంగా. హృదయాంతరంగాన్ని పరిశీలించే దేవుడు మన యేసయ్య. మన ఆలోచన, తలంపులు, ఉద్దేశాలు సమస్తము కూడా ఎరిగిన దేవుడు మన యేసయ్య. కాబట్టి ఆరాధన అనగా ఆయన ప్రేమించటం అనగా యోహాను సువార్త 14:14లో మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. నిజంగా ప్రభువుని మనం ప్రేమిస్తే దేవుని యొక్క మాట వింటామాట. దేవుని యొక్క ఆజ్ఞలు వింటాము అనగా లోబడతాం, అనగా విశ్వాసం కలిగి, అనగా నిరీక్షణ కలిగి ప్రభు కొరకు ధైర్యంగా జీవించగలుగుతామాట. దేవుని యొక్క మాట సెలవిస్తుంది. కాబట్టి అలాంటి ఆరాధన కోరుకుంటారు మన యేసయ్య. నిజంగా ప్రేమించేవారు, నిజంగా దేవుని ప్రేమించేవారు ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభువును ఆరాధించగలరు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రభువును ఆరాధించగలరు. ఒక దావీదులాగా, ఇంకెవరిలాగా, ఒక పౌల్లాగా. వాక్యం ఏం సెలవిస్తుంది? సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలను. ఎవరికైనా శ్రమ కలిగినా అతను ప్రార్థన చేయం. చూసారా? శ్రమ కలిగినప్పుడు ప్రార్థన, సంతోషం వచ్చినప్పుడు కీర్తన అనగా ఆరాధన. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది తెలుసు? అదే వాక్యము శ్రమల్లో కూడా దేవుని మహింపరచాలంట. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది. ప్రభునందు మీకు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు కానీ శ్రమలు అనుభవించడం కూడా ఆయన పక్షాన్ని మీకు అనుగ్రహింపబడింది. అందుకనే పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి ప్రతి విషయంలో దేని గురించి కూడా చింతించొద్దు, ప్రతి విషయంలో ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. దేని గురించి కూడా చింతించొద్దంట. ఆరాధించడానికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవచ్చు, నీ భర్త నిన్ను ప్రేమించకపోవచ్చు, నీ పిల్లలు నీ మాట వినకపోవచ్చు, నువ్వు ఆర్థిక ఇబ్బందులతో అశాంతి చేత కృంగిపోవచ్చు, ఎలాంటి పరిస్థితులకైనా వెళ్ళిపోవచ్చు. అయినప్పటికీ కూడా నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, నువ్వు నిజంగా దేవునికి లోబడితే, ఆయన మాట వింటే తప్పకుండా దేవుణ్ణి ప్రేమించగలుగుతాం. ఎవరిలాగా? ఒక అబ్రహాములాగా, ఇంకెవరిలాగా? ఒక యోబులాగా, ఇంకెవరిలాగా? ఒక పౌల్లాగా మనం ప్రభువుని ప్రేమించగలుగుతాం. శ్రమ కలిగినప్పుడు చాలామంది కృంగిపోతూ ఉంటారు. కృంగిపోతే చేతకాని వారం అయిపోతాం. శ్రమలు అనుభవించటం ఆయన పక్షాన్ని మనకు అనుగ్రహింపబడిందని ఎరిగి శ్రమల్లో కూడా మనము పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి చెప్పినట్టు స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడు బలమైన ఎరుకోగోళ్ళే కూలిపోయేవి కదా. అదేవిధంగా చనిపోయి 4 రోజులై కంపు కొడుతున్న లాజరు మృతుల్లో పడి వచ్చారు. లాజరు ఎలా వచ్చారు? ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళారు. ఆకాశం తట్టు కన్నులెత్తి తండ్రి అయిన దేవుని స్తుతించి మొట్టమొదటిగా పిలిచే ముందు స్తుతించినట్టు దేవుని వాక్యం కనిపిస్తుంది. తర్వాత స్తుతించిన తర్వాత లాజరు బయటకు రా అనగానే బయటకు వచ్చేసాడు. హల్లెలూయా. అలాంటి బలమైన శక్తి గల కార్యాలు మనము కూడా చూడాలంటే తప్పకుండా క్రీస్తు ప్రభువులాగా, ఒక యోబులాగా శ్రమల్లో యోబు స్తుతించాడు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని పోయాను, ఆయన నామమునకు మహిమ కలుగునుగా కానీ స్తుతించాడు. కాబట్టి ఒక దినాన 2 ఆశీర్వాదము చూడగలిగాడు. గొప్ప ఘనతను ఆయన పొందుకోగలిగాడు. హల్లెలూయా. అందుకే ప్రభు ముందుగుండా సాక్ష్యము చెప్పారా లేదా? యోబు నా యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. అలాంటి వారిని ప్రభు మెచ్చుకుంటారండి. అలాంటి వారే యోగ్యులండి. హల్లెలూయా. తను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, కానీ ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ఎవరు? యోబు యోగ్యుడు. కాబట్టి యోబు గురించి క్రీస్తు ప్రభు సాక్ష్యం చెప్పారు. ప్రభు అనుకున్నట్టు, ఆయన ఊహించినట్టు, ఆయన సాతానుతో చెప్పినట్టు యోబు గారు శ్రమల్లో, శోధనలో కూడా విశ్వాసం కలిగి, నిరీక్షణ కలిగి దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, అనేకుల కొరకు, స్నేహితుల కోసం బలు అర్పించే విధంగా ఆయన జీవించగలిగాడు. అందుకని ఉన్నతమైన దీవెన ఆశీర్వాదము పొందుకున్నాడు. అబ్రాహాము జీవితంలో చూసుకున్నట్లయితే ఆయన విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. ఆయన సంతానం భూమి మీద ఇసుక రేణుల వలె ఆశీర్వదింపబడింది. అలాంటి ఉన్నతమైన దీవెన అబ్రాహాము గారు పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుణ్ణి స్తుతించాడు, దేవుని ఘనపరిచాడు. నిరీక్షణకు ఆధారం లేదు, ఆయన దేవుని స్తుతించాడు, దేవుని మహింపరిచాడు, దేవుని సంతోషపెట్టాడు, కుమారుని పొందుకున్నాడు. ఆ కుమారుని కూడా చూసారు, ఒక దినాన్ని నోటితో స్తుతించాడు. కుమారుడు పుట్టాక
తన కుమారుని బలి ఇవ్వటానికి కూడా, బలి అనగా స్తుతి, ఆరాధనకు సాదృశ్యంగా ఉంది. చూసారు, తన కుమారుని ఎంతగానో ప్రేమించినటువంటి కుమారుని కూడా బలి ఇవ్వటానికి ఆయన ఇష్టపడిపోయాడు. అందుకే అలాంటి ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే మనమంట బహుగా ఫలించుట ద్వారా దేవుణ్ణి మహింపరచగలం. అదే దేవుని వాక్యము. ఆజ్ఞలు 10 ఆజ్ఞలు కొత్త నిబంధనలో ఒక 2 ఆజ్ఞలుగా మారిపోయేవి. నీ దేవుడని యెహోవాను పూర్ణాత్మతో, పూర్ణబలంతో, పూర్ణశక్తితో సేవించాలి. 2వ ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుము. పొరుగువాన్ని ప్రేమించినప్పుడంట చూసారా, దేవుని నామానికి మహిమ కలుగుతుందంట. ప్రేమించడం అంటే ప్రార్థన చేయుట. ప్రభు ఆ వ్యక్తిని దర్శించు, విడిపించు, దీవించు, ఆశీర్వదించు ప్రభు. అదేవిధంగా ప్రేమించడం అంటే సువార్త ప్రకటించి దేవుని సన్నిధికి నడిపించుట. అదే మాట యోహాను సువార్త 15:9 మనకు కనిపిస్తుంది. ఒకసారి చూడండి ఎవరైనా. యోహాను సువార్త 15:9 8వ చూడండి అమ్మా. 8 మీరు బహుగా 8వ మీరు బహుగా ఫలించుట ద్వారా నా తండ్రి మహిమపరచబడను. చూసారు, చాలమ్మా. చూసారు, ఫలించుట ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందట. మనము మహింపరచాలి, తర్వాత ఫలించి కూడా ఆయన్ను మహింపరచాలి. అందుకే పౌలుని చూచిన అనేకులు క్రీస్తు ప్రభువును మహింపరిచారట. అదే విధముగా క్రీస్తును, లాజరును మృతుల్లో పడి లేపినటువంటి క్రీస్తును కాదు కానీ మృతుల్లో పడి లేచినటువంటి లాజరును చూడటానికి వచ్చి అనేకులు క్రీస్తును మహిమపరిచి ఆయన యందు విశ్వాసం ఉంచారట. కాబట్టి మృతుల్లో పడి లేచినప్పుడు మన బట్టి దేవునామానికి మహిమ కలుగుతుంది ఫలించుట ద్వారా. సమరయ స్త్రీ, ఆమె హృదయం తెరవబడింది, దేవుని మహిమపరిచింది. నేను చేసినవన్నీ నాకు ఆయన చెప్పారని చెప్పి దేవుని ఘనపరిచింది. అంతటితో ముగించలేదు కానీ తన ప్రాంతానికి వెళ్ళి తన ప్రాంత ప్రజలందరూ కూడా చెప్పి ప్రభు దగ్గర తీసుకొచ్చింది. హల్లెలూయా. చూసారు, అందుకనే మనం ఈ దినాన్న సమరయ స్త్రీ గురించి మాట్లాడుకుంటున్నాం. సమరయ స్త్రీ ఎవరండి? ఒక పాపాత్మురాలు. సమరయులంట యూదులకు అసహ్యులంట, అసలు మాట్లాడరంట, వింటరాని వారు. అలాంటి ఆమె ప్రభు ఒక మాటలు విని, స్వరం విని, మారు మనసు పొందుకొని పశ్చాత్తాపం కలిగి ఆ పాపమని కుండను విడిచిపెట్టి తన ప్రాంతానికి వెళ్ళి ప్రభు గురించి సాక్ష్యం చెప్పిందంట. ఆ ఊరి వారు అందరూ కూడా ప్రభు దగ్గరికి వచ్చారు. అందరూ కూడా దేవుణ్ణి మహింపరిచారు. ఆ ప్రాంత ప్రజలు మారటానికి, ఆ ప్రాంత ప్రజలు ప్రభువుని మహింపరచడానికి కారణం ఎవరు? సమరయ స్త్రీయే. కాబట్టి మనం ఫలించుట ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది. పౌలు గారు అలాగే జీవించారు. తన యొక్క వృత్తి తను చేసుకుంటూ, తన జీవనోపాధి కొరకు ఆయన కష్టపడుతూ, పని చేస్తూ, రాత్రి పగళ్ళు కూడా ఆయన సువార్త ప్రకటించినట్టు ఉంటుంది. ఆయన పోషించడానికి ఒక సంఘం లేదు. హల్లెలూయా. తను కష్టపడుతూ తన జీవనోపాధిని సాగించుకుంటూ సువార్త ప్రకటిస్తూ అనేక సంఘాలు కడుతూ అనేక సంఘాలను బలపరిచే వ్యక్తిగా ఉన్నాడు. మనం ప్రభువుని ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటున్నాం. మనం ఎలా ఉన్నాం? హల్లెలూయా. ప్రభువుని ప్రేమిస్తున్నాను, ఆయన మాట వింటున్నాను, బాగానే ఉన్నాను అంటే సరిపోదు. మనం ఫలించడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందట. ఎక్కడ ఫలిస్తున్నాం? ఆశీర్వాదంలో ఫలిస్తున్నాం, ఆరోగ్యంలో ఫలిస్తున్నాం, సమాధానంలో ఫలిస్తున్నాం, ఆత్మల రక్షణలో, సంపాదనలో ఫలిస్తున్నామా? ఏ రోజైనా ఒక వ్యక్తినైనా సంఘానికి నడిపించామా? ఎంతమందిని ప్రభు తట్టు తిప్పుతున్నాం? హల్లెలూయా. మన సువార్త ద్వారా ఎంతమంది పట్టబడుతున్నారు, ఎంతమంది ప్రభువును అంగీకరిస్తున్నారు? ఒకసారి జ్ఞాపం చేసుకోండి. నేను ఫలిస్తున్నాను, బాగానే ఉన్నానంటే చెప్తే అనుకుంటే సరిపోదు కానీ యేసు ఆయన చెప్పాలి. తను మెచ్చుకునేవాడు యోగ్యుడు కాదు, ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు. ప్రభు మెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలి? ప్రభు కోసం ఫలించాలి, అన్ని విషయాల్లో ఫలించాలి, పరిశుద్ధతలో ఫలించాలి, ఆశీర్వాదంలో ఫలించాలి, ఆరోగ్యంలో ఫలించాలి, ఆత్మల సంపాదనలో ఫలించాలి. అలాంటి వారి బట్టే దేవుని నామానికి మహిమ కలుగుతుంది. అలా జీవించాడు కాబట్టి పౌలుని చూచిన అనేకులు ఈయన దేవుని దూత అని చెప్పి ఆయన్ని గనపరుస్తున్నారు, ప్రభువును కూడా మహిమపరుస్తున్నారంట. అలాంటి వారి యొక్క ఆరాధనే ప్రభువు వెతుకుతున్నారట, చూస్తున్నారట, కనిపెడుతున్నారంట. ఈ మధ్యాహ్నకాల సమయంలో ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నేను నీ కోసము ఫలిస్తాను ప్రభువా,
నాకు మంచి ఆరోగ్యం ఇచ్చావు, నన్ను ఫైనాన్షియల్గా దీవించావు, ఉన్నతమైన స్థానంలో ఉంచావు. నేను సువార్త ప్రకటించలేకపోతున్నాను, సంఘానికి నేను ఒక్క ఆత్మను కూడా తీసుకురాలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. గొర్రెలను కంటాయి. కాపరి ఏం చేస్తారు? కాపరి మేత పెడతారు. కాపరి మేత. ఇక్కడ మేత సమృద్ధిగా ఉంది, గొర్రెలు లేవు. హల్లెలూయా. ప్లేస్ చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ ఖాళీగా ఉంది, అక్కడ ఖాళీగా ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, మొత్తం అంతా ఖాళీగానే ఉంది. హల్లెలూయా. అంటే మనం ప్రార్థన చేయట్లేదు, సువార్త ప్రకటించట్లేదు, అందుకే సంఘము ఖాళీగా ఉంది. పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అనుకోకండి, ఏమో మీరు ఫలించాలని ఆశ్చర్య ప్రభు మీతో మాట్లాడుతున్నారేమో. హల్లెలూయా. ఏది ఏమైనప్పటికీ కూడా వాక్యంలో ఉంది, మీరు బహుగా ఫలించడం ద్వారా మీ పరలోకపు తండ్రికి మహిమ కలుగుతుంది. ఒక మంచి తీర్మానం తీసుకుందాం, ప్రభువా నేను ఈ రోజు నుంచి నీ కోసం ఫలిస్తాను ప్రభువా. నేను వ్యాపారంలో, నా పొరుగువారి ఎదుట, డ్యూటీల్లో, వ్యాపార స్థలాల్లో, నా కుటుంబాల్లో, బంధువులు ఎదుట నీ ప్రేమను చాటి చెప్తాను ప్రభువా, అనేకులు నీ సన్నిధికి నడిపిస్తాను ప్రభువా అని ఒక మంచి తీర్మానం తీసుకుందాం. అలా ఫలించినప్పుడంట అలాంటి వారంట దేవుని యొక్క రాకల్లో వాళ్ళు శక్తి కలిగి ధైర్యంగా నిలబెడతారట. ఆ యోహాను అసలు పత్రికల్లో ఉంటాయి. అలాంటి వారిలో ప్రభు ఉంటారట, అలాంటి వారిలో ప్రభు ఉంటారు. హల్లెలూయా. అలాంటి వారు ప్రార్థన చేసినప్పుడు ఏమడిగినది ప్రభు వాళ్ళకి ఇచ్చేస్తారట. నా ఎందు మీరు మీ అందు నా మాటలు ఎంచుంటే మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు ఇస్తాను. నా పని చేస్తే మీ పని చేస్తాను. నేను ఇంత ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవడానికి కారణం ఏంటో తెలుసా? రహస్యం ఏంటో తెలుసా? మీకు చాలాసార్లు చెప్పాను, కానీ మీకు అర్థం అవ్వకపోవచ్చు. నా తల్లి, ఆమె చదువుకోకపోయినా హల్లెలూయా ఆమె సువార్త ప్రకటించేవారు, నశించిపోతున్న ప్రజల కోసం ప్రార్థన చేసేవారు, సువార్త ప్రకటించేవారు. మేము వెళ్ళే సంఘానికి 4-5 కుటుంబాలు నడిపించేవారు. ఇక్కడ వైజాగ్లోనే ఎక్కడ ఉంటే అక్కడ ఒక గజ దొంగని, పార్వతీపురంలో ఒక గజ దొంగని సువార్త ప్రకటించి ఆయనకు ఛార్జీలు లేకపోతే ఇంట్లో ఉన్న ధాన్యం అమ్మి ఆ భార్య భర్తలను ఆ పల్లెటూరు నుంచి వైజాగ్ తీసుకొచ్చి తాటిచెట్లపాలెంలో బెతస్తా, మీకు కొంతమంది తెలుసు అనుకుంటాను, ఆ బెతస్తా మన డేవిడ్ తెలుసు అనుకుంటాను, ఆ బెతస్తా ఆ చర్చ్కి 5 రోజులు మీటింగ్స్ తీసుకొచ్చి కూర్చోబెట్టి రక్షణలోనికి నడిపించారు. హల్లెలూయా. ఆయన ఒక గొప్ప దైవజనుడు అయిపోయారు. ఆయన ఎక్కడ సాక్ష్యం చెప్పినా, ఏ స్థలానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా మా అమ్మగారి కోసం సాక్ష్యం చెప్తూ ఉంటారు. తర్వాత పాస్టర్ గారికి తెలుసు, జ్ఞానాపురంలో మా మ్యారేజ్ అవ్వక ముందు ఒక ముస్లిం ఆమె భయంకరమైన వ్యక్తి, భర్త పిల్లలున్నారు, ఒక వ్యభిచార స్త్రీ. అలాంటి స్త్రీకి సువార్త ప్రకటించారు. ఎలాగో తెలుసా? మేము న్యూకోలంలో ఉండేవారు, ఆమె జ్ఞానాపురంలో ఉండేవారు, ఆ పక్కనే మా మాయగారు ఉండేవారు, మా అమ్మగారు వాళ్ళ అన్నయ్య. అక్కడికి వెళ్తూ ఆమెతో మాట్లాడుతూ సహవాసం పెట్టుకొని అలాగా క్రీస్తు కోసం సువార్త ప్రకటిస్తూ ఆ మీటింగ్స్కి నడిపించారు. ఒక్కరోజు రామ, ఒక్కరోజు ప్రభు కనిపిస్తారు, మాట్లాడతారు అనగానే ఆమె ఒక్కరోజు కట్టుబట్టలతో వెళ్ళారు, వచ్చారు, 5 రోజులు ఉండిపోయారు. హల్లెలూయా. పాపమంతా విడిచిపెట్టేసింది. ఆమె చివరికి వస్తువులు తీసి తర్వాత ప్రభు కోసం సమస్త నష్టంగా ఎంచుకుంటూ ఉపవాస ప్రార్థన చేస్తూ బలహీనమైపోయి తన ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటించి ఒక సంఘాన్ని కూడా ఆమె కట్టారు. ఆమె కనక బేగం అని ముస్లిం ఆమె. నా వివాహానికి ప్రభు ఆమెను కూడా వాడుకున్నారు. హల్లెలూయా. ఈ విషయం పాస్టర్ గారికి తెలుసు. చూసారా, ఆమె ఉదయకాల సమయంలో మా చర్చికి వచ్చేవారు, సాయంకాల సమయంలో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళేవారు. అలా పాస్టర్ గారు మ్యాచింగ్ కోసం ప్లాన్ చేస్తున్నప్పుడు, ఆలోచించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఆమె నా కోసము చెప్పారంట. ముస్లిం ఆమె, కనక బేగం అని. ఆమె చెప్పిన మాట విని జాన్ ప్రతాప్ గారు అంటారు కదా, మమ్మీ డాడీ వాళ్ళిద్దరు కూడా నన్ను చూశారు, ఎలాగైనా పాస్టర్ గారికి ఈ అమ్మాయిని ఇచ్చి మ్యారేజ్ చెయ్యాలి అని వాళ్ళు పట్టుపట్టారు. పాస్టర్ గారు ఎక్కడికక్కడికో తిరిగారు, అన్నీ ఫెయిల్ అయ్యాయి. అయితే ఇది దేవుని చిత్తమేమో అని ప్రేయర్లో కనిపెట్టిన నా దగ్గరకు వచ్చి, మా దగ్గరకు వచ్చి నన్ను వివాహం చేసుకోవడం జరిగింది. హల్లెలూయా. నా పని చేస్తే మీ పని చేస్తాను. నా తల్లి నా వివాహం కోసం ఎన్నో ఆమె మరి కష్టాలు పడ్డారు. ఎంతగానో ఈ సేవకులు ఆ సేవకు అందరికీ చెప్పి నా కుమార్తెకు వివాహం జరగాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు. చివరికి ఆమె ఆ పరిచర్య బట్టి, సువార్త ప్రార్థన జీవితం బట్టి ప్రభు
మరి నా బ్యాంక్ బ్యాలెన్స్ 500 కూడా లేదు, 1000 రూపాయలు కూడా లేదు. కానీ దేవుడు నాకు మంచి భర్తని, దైవజల్ని, అదేవిధంగా నా వివాహం ఇచ్చారు. ఆ వివాహం చాలా ఘనంగా జరిగిందండి, చాలా ఘనంగా. మీరెవరు చూడకపోవచ్చు, కొంతమంది చూశారు. పుష్పమ్మ గారి ఫ్యామిలీకి తెలుసు, రమా గారికి తెలుసు. 1500 మంది నుండి 2000 వరకు వచ్చారు. సాయంకాలం 4 గంటల వరకు కూడా భోజనాలు సాగుతూనే ఉన్నాయి. హల్లెలూయా. పెద్ద పెద్ద రాజకీయవేత్తలు వచ్చారు, గొప్ప గొప్ప దైవజనులు వచ్చారు. విశాఖపట్నంలో పెద్ద సేవకులు ఎంఏపాల్ గారు కదండి, ఎంఏపాల్ గారు వచ్చి నా వివాహానికి గ్రీటింగ్ చెప్పారు. ఆయన మా మ్యారేజ్లో గ్రీటింగ్ చెప్పారు ఆయన, ఎంఏపాల్ గారు. అంటే చూడండి దేవుడు నన్ను ఎంత ఘనపరిచారు. నా శక్తి భక్తి కాదు కానీ కేవలం దేవుని యొక్క కృప, నా తల్లి చేసినటువంటి ఆ ప్రార్థన పరిచర్య బట్టి ప్రభు నన్ను ఎంతగానో కనపరిచారు. నా వివాహానికి వచ్చి చూసినటువంటి మా సహవాసంలో ఉన్న దైవజనులు, మా ఆత్మీయ తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. వాళ్ళు సువార్తకి ఒరిస్సా, ఇటు రాజమండ్రి, అలా ఆయా ప్రాంతాల్లో వెళ్తూ ప్రతి స్థలంలో కూడా నా మ్యారేజ్ కోసం సాక్ష్యము చెప్పారు. హల్లెలూయా. విన్న అనేకులు మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి దేవుడు నన్ను అంతగా గణపరిచి, దీవించి, ఆశీర్వదించి మీ మధ్యలో నిలబెట్టుకొని వాడుకుంటున్నారంటే అది కేవలము నా తల్లి యొక్క ప్రార్థన, నా తల్లి యొక్క సువార్త. హల్లెలూయా. కాబట్టి మనం ప్రభు కోసం ఫలిద్దాం. నా తల్లి యొక్క ప్రార్థన సువార్త బట్టి నన్ను దీవించిన దేవుడు మిమ్మల్ని, మీ భార్య, భర్త, బిడ్డలు కూడా ఆయన దీవిస్తారు. నా పని చేస్తే మీ పని చేస్తాను. చూశారు. కాబట్టి ఎవరు ఆరాధన చేయగలరంటే ఎవరంటే ప్రేమించేవారు, ఆయన మాట విన్నవారు. ఆయన వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మహింపరచాలి, ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మహింపరచాలి, ఎలాంటి పరిస్థితుల్లోనైనా. అదేవిధంగా ఫలించడం ద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుందట. అలా జీవించినప్పుడు మనకి ఏం కావాలన్నీ ఇచ్చేస్తారని చింతించవసరం లేదు. హల్లెలూయా. భయపడవసరం లేదు, కృంగిపోవసరం లేదు. ఎందుకంటే మనం క్రైస్తవం, ఎందుకంటే మనము విశ్వాసులం, ఎందుకంటే గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాం, సర్వశక్తివంతుడిని. ఆ సర్వశక్తుడిని అలా ఆరాధిస్తూ ఉంటే ఎరుకో గోడలే కూలిపోయి, ఎర్ర సముద్రం మారి నేలగా మారిపోయింది, చనిపోయిన లాజరు మృతుల్లో పడి వచ్చేసాడు. పేద అమ్మాయి ఎవరండి, ఎస్తేరు, రాణి అయిపోయింది. బానిస దానియేలు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయాడు. యోసేపు బానిస, ఫలించే కొమ్మగా ఎక్కడుంటే అక్కడ. ఐగుప్తులో ఆహారం ఉందంట, కానాన్లో కరువు ఉందంట. కానాను దేనికి సాదృశ్యం అండి? పరిశుద్ధులకు, సంఘానికి, విశ్వాసాలకు సాదృశ్యంగా ఉంది. అక్కడ కరువు ఉందంట, ఐగుప్తులో ఆహారం ఉందంట. ఎందుకో తెలుసా? ఫలించే కొమ్మ, దేవుని మహింపరిచే కొమ్మ ఐగుప్తులో ఉంది కాబట్టి దేవుడు అక్కడ ఆశీర్వాదం ఇచ్చారు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఒక మంచి తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నిజమైన ఆరాధన చేస్తాను ప్రభువా, నిన్ను సంతోష పెడతాను ప్రభువా, నిన్ను గనపరుస్తాను, నాలోనికి రండి, ప్రతి బంధకాల నుంచి విడిపించు, నేను నీ కోసం జీవిస్తాను ప్రభు అని చెప్పి ఒక మంచి తీర్మానం తీసుకుంటూ ఉదయకాలంలో ఆరాధన చేద్దాం.